గైస్, మనం ఎప్పుడు ఊహించిన విధంగా ఈరోజు అయితే ట్విస్ట్ వేనుమా ట్విస్ట్ ఇరుకు అన్నట్టు ఉంది. ఈరోజు దివ్య అండ్ సంజన గారు అయితే ఇద్దరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇది సాటర్డే అప్డేట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు. చూస్తున్నట్లయితే వారిద్దరి కోసం మేము అందరం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూస్తున్నారు కదా, పెద్ద డీసీఎం వస్తుంది కదా, అది డీసీఎం అంటే ప్రతి వారం అయితే వచ్చి ఇక్కడికి రేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దీంట్లోనే మనకు సంబంధించిన మొత్తం అయితే దీంట్లోనే ఉంటాయి. ప్రతి వారం సాటర్డే ఎపిసోడ్ అయిపోగానే ఇది వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇలానే జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో సంబంధించిన వర్కర్స్ అండి వీళ్ళందరూ. వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ అయితే ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. దీన్ని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి ఫస్ట్ గేట్ అనమాట. ఇది ఎవరు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ఓటీపీ చెప్పేసి బయట లోపలికి వెళ్ళాలి. సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే వదిలేస్తారు. చూస్తున్నారు కదా, ఎవరిని రానియరు. చాలా సెక్యూరిటీగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇది దివ్య కారు. దివ్య అయితే వెళ్ళిపోతుంది. మేము కేకలేస్తున్నాం కానీ ఇంకా వెళ్ళిపోతుంది. హోటల్లో ఉంచుతారు నాకు తెలిసి ఈరోజు దివ్య గారిని. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక కారు వస్తుంది. దాంట్లోనే సంజన గారు ఉంటారు. సంజన గారు వెళ్ళిపోవడం జరిగింది హోటల్ కి. ఇదే విధంగా మళ్ళీ బజ్జు అయిపోయిన తర్వాత ఇది దివ్య గారు బండి అండి. దివ్య గారు కూడా సంజన గారు చేసి బజ్జు అయిపోయిన తర్వాత హోటల్ తీసుకెళ్తున్నారు కదా. సాటర్డే ఇంటర్వ్యూ మొత్తం చేసేసి సండే ఇంటి కదా, అదిగో దీంట్లోనే ఉంది సంజన గారు. చూస్తున్నారా, లోపల గ్లాసెస్ ఉన్నాయి, అసలు కనబడటం లేదు. సంజన గారు బండి ఇది. చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.